ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైన నుంచి చురుకైన మెలకువను గురించి మరో సూర్యోదయించారు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాసులతో మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడతాం. లేకపోతే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం సజ్జులేపుల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క ఉదయకాల సమయాన్ని ఇచ్చారు, మరో నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈ రోజంతా కూడా తండ్రి మీరు ఎక్కడ చోట వల్ల భద్రపరచండి, కాచి కాపాడి సంరక్షించండి ఆయన తండ్రి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా ఆయన అయ్యా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప అందరికి అనుగ్రహిస్తుంది. స్తోత్రం ఆయన తండ్రి. ఎంతమంది ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు, ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తానుసారం బిడ్డలుగా మీకు మహిమకరంగా మీ కొరకు జీవించడానికి సహాయంగా ఇచ్చండి. ఏ విషయమై మీ పాదాల చెంత మొరపెడుతున్నారు ఆయన మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అయ్యా వాళ్ళ కమ్మర ఆలకించి అయ్యా మేలతో నింపమని, అయ్యా రాబోతరాలకు ఆశీర్వాదకరంగా చేయమని పాదాల చెంత విజ్ఞాపనం చేస్తున్నాను ఆయన తండ్రి. అదేవిధంగా తండ్రి ఎంతమంది ప్రార్థన వసతి కోరి ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి. గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో చేయండి నేను చేస్తున్నాను. మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన మరి ఈరోజు తండ్రి ఎంతమంది తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి ఆయన తండ్రి. ఇంతకాలం కాచి కాపాడే నూతన సంవత్సరం దాయకిచ్చారు. మీకు వందనాలు. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మనం స్తుతించి మహింపచ్చి గణపచ్చి భాగ్యం ఇవ్వండి. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది తమ ఆ దినాలు జరుపుకుంటున్న బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మేలుతో నింపండి నాయన తండ్రి. రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండేలాగా బిడ్డలు ఆశీర్వదించి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకున్న జ్ఞాపకం చేసుకున్నారు నాయన తండ్రి. మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సహాయాన్ని ఇవ్వండి. మీ అందరూ నిరీక్షించక ఆదరింపబడి మీలో ముందుకు సాగటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరొకసారి తండ్రి. రోజంతట్లో నాన్న మీ కృపా కావతల భద్రత ఇచ్చేయండి. మా రాకపోట్లను కాచి కాపాడండి, సంరక్షించండి. దృష్టి ముట్టుకున్న మీ కాపుదల దయచేయండి నాయన తండ్రి. చేయి ప్రతి పనిలో విజయాన్ని అనుగ్రహించండి. తిరిగి నాయన మళ్ళీ రాత్రికాల ప్రార్థన పాల్గొనేంత వరకు నాయన మీ కృపా కాపుదల భద్రత నాయన మీ సన్నిధి మాత్రం ఉంచండి. సమస్తము మీ చేతుల్లో పెట్టి మా కొరకు ప్రతి త్వరలో రాబోతున్నారు కాబట్టి మీరు ఆకర్షితపరిచి మంచి జీవ భాగ్యాన్ని మందరికి అనుగ్రహించమని మా కొరకు ప్రతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున బయట బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.